ఈరోజు మనము పైలోనీడల్ సైనస్ గురించి తెలుసుకుందాము. సో పైలోనీడల్ సైనస్ అంటే ఏంటి? పైలోనీడల్ సైనస్ ఆ డిసీజ్ యొక్క పేరులోనే చూసినట్లయితే మనకి ఇది హెయిర్ నెస్ట్ అంటే హెయిర్ ఫాలికల్స్ వల్ల వచ్చేటువంటి ఒక డిసీజ్గా మనం చెప్పవచ్చు. ఇది జనరల్గా మనం చూసినట్లయితే ఇది ఎక్కువగా ఎక్కడ ఏర్పడుతుందంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఇది యొక్క స్పైన్ తీసుకోవచ్చు. ఇవి రెండు బటక్స్ అనుకున్నట్లయితే బటక్స్ మధ్యలో స్పైన్కి కింది భాగంలో ఉన్నటువంటి తోక ఎముక ఈ చివరి భాగంలో మనకి ఈ సిస్ట్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. దీన్నే మనం పైలోనీడల్ సైనస్ అంటారు. సో ఇది అసలు రావడానికి గల కారణం ఏంటి అండ్ ఏజ్ ఎవరికి వస్తుంది అని చూసినట్లయితే మనకి ఇది కామన్గా 16 నుంచి 35 ఇయర్స్ ఈ మధ్య ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 90% కనిపిస్తూ ఉంటుందండి. తర్వాత అనేది మనకు 35 తర్వాత కనిపించడం అనేది చాలా అరుదు. ఎందుకంటే జనరల్గా 16 to 35 ఇయర్స్ మధ్యలో మనకి సెక్సువల్ గ్లాండ్స్ యొక్క ఇది కానీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈజీగా ఈ హెయిర్ గ్లాండ్స్ అనేటివి ఈజీగా మనకి ఆ హెయిర్ ఫాలికల్స్ వల్ల అబ్స్ట్రక్ట్ అయిపోయి హెయిర్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అవ్వడం అని జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా మనకి ఈ హెయిర్ ఫాలికల్స్ అనేటివి ఇక్కడ చూసినట్లయితే ఇలా మనకి హెయిర్ ఫాలికల్ అనేది పైకి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు హెయిర్ పైకి రాకుండా బ్లాక్ అవుతుందో అక్కడ మనకి ఈ హెయిర్ అనేది ఒక నెస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఇక్కడ యాప్సెస్ లాంటిది ఏర్పడి బయట ఒక చిన్న పింపుల్ లాంటిది ఏర్పడుతుంది అనమాట. దీన్నే మనము పైలోనీడల్ సైనస్ అంటూ ఉంటారు.